నెల్లూరు జిల్లా కావలి పట్టణం నందు నూరుభాష దూదేకుల కావలి మండల కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు షేక్ సలీం అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో 2024 నుంచి 2025 వరకు విద్యా సంవత్సరంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన నూరుభాష విద్యార్థులకు రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు యాదవ్ గారి సహకారంతో BMR చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రోత్సాహక బహుమతుల కార్యక్రమం నిర్వహించబడునని కావలి మండలం మరియు కావలి డివిజన్ పరిధిలో 10వ తరగతిలో 500 మార్కులు, ఇంటర్మీడియట్లో 900లకు పైబడిన నూరుభాష విద్యార్థులు వారి మార్కుల లిస్ట్, కాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ వివరములను కావలి పట్టణ మండలంకు సంబంధించి కావలి కమిటీ సభ్యులకు ఈ నెల 30వ తేదీలోపు అందచేయవలెనని వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి తదుపరి ప్రతిభ ప్రోత్సాహక బహుమతుల తేదీని అందరికీ తెలియచేస్తాము అని తెలియచేయడం జరిగినది. ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు షేక్ సలీం, ప్రధాన కార్యదర్శి షేక్ మీరా సాహెబ్, యూత్ నాయకులు షరీఫ్, కావలి మండల అధ్యక్షులు ఖలీల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ చాంద్ బాషా, మీడియా ప్రతినిధి షాన్వాజ్, నూరుభాష నాయకులు బాదుల్లా, రిటైర్డ్ టీచర్ షేక్ గౌస్ బాషా, కాలేస మస్తాన్ భాయ్, టీడీపీ నాయకులు షేక్ హజరత్ పాల్గొన్నారు. అలాగే ఇంటర్మీడియట్లో 900 పైన వచ్చిన మార్కులు వచ్చిన విద్యార్థులు మరియు నీట్ పరీక్ష రిజల్ట్ వస్తుంది. ఆ నీట్ పరీక్షలు కూడా మన ఎవరికైనా సీట్లు వచ్చి ఉంటే వాళ్ళకు కూడా మెరిట్ ఆధారంగా మనం ఒక ప్రతిభా ప్రోత్సాహ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. కావున మీ యొక్క ర్యాంక్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, మీ ఫోన్ నెంబర్ని తదితర వివరాలని మీ యొక్క మండలాధ్యక్షులు ఎవరైతే కావలి డివిజన్లో మండలాధ్యక్షులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు పేరు నమోదు చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే కావలి మండలం సంబంధించి ఖలీల్ భాయ్కి, చాంద్ బాషా భాయ్కి మరియు ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా మీ యొక్క ఆధార్ కార్డుని వాటిని మార్కులను సమర్పించినట్లయితే మేము అవన్నీ నోటిఫై చేసుకుని ఈ నెల 30 తేదీ లోపల, మే నెల 30 తేదీ లోపల మాకు అందజేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. సో మీరు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మన కావలి డివిజన్ అంతా తీసుకెళ్ళగలరని చెప్పి నూరుభాష సంఘం జిల్లా తరఫున మేము కోరుతున్నాం.